రోజు అయితే మనం కొంచెం డిఫరెంట్ రెసిపీ అనే చెప్పాలి. తోటకూర మజ్జిగ పులుసు ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. తోటకూర మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తోటకూర, పెరుగు, నూనె, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, ఎండుమిర్చి, మెంతులు, పచ్చిమిర్చి. తోటకూర మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. జనరల్గా కొంచెం మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మజ్జిగ పులుసు చేసేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే కర్డ్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. మామూలుగా అయితే ఆకుకూరలు అవి తినరు చాలామంది. ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఖచ్చితంగా. అంటే అలా తెలియకుండా కూడా ఆకుకూరల్ని పిల్లలకి ఇవ్వడము, ఎవరైనా ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెడితే హ్యాపీగా తీసేసుకో. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అశ్విని. ఓకే, సో ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం స్పైసెస్ యాడ్ చేస్తాం. జనరల్గా మజ్జిగ పులుసు ఎలా చేసుకుంటాం, మజ్జిగ పులుసు అనేది సేమ్ ప్రాసెస్ కదా. అంటే కొద్దిగా సేమ్ ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ అనేవి మజ్జిగ పులుసులో మనం అంత ఎక్కువగా వాడము. అంటే జీలకర్ర, ఆవాలు, పోపు లాగా వేసి చేసుకుంటాము. బట్ దీంట్లో ఏంటి అంటే మనకు కొలెస్ట్రాల్ రిలేటెడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా మెంతులు యాడ్ చేయడం కానీ, ఆకుకూర యాడ్ చేయడం కానీ ఇలాంటివి చేసాము. ఓకే, మజ్జిగ పులుసులో నేను కొన్ని వెరైటీ రెసిపీస్ చేశాను. అంటే ఆకుకూరలు ఎప్పుడు మిక్స్ చేయలేదు కానీ మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ అన్ని ఉడకబెట్టేసి దాంట్లో కూడా వేసుకోవచ్చు. అది కూడా మంచిది. లైక్ వెజిటేబుల్స్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి కానీ ఓవరాల్ హెల్త్ కూడా మంచిది. ఓకే, అవును. ఫస్ట్ కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను. ఓకే, అండ్ కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకుంటున్నాము మనం. వెల్లుల్లి మిక్స్ అయ్యారే, వెల్లుల్లి కూడా బాగుంటాయి కదా. వేసుకోవచ్చు. అంటే చాలామంది అంటే ఫ్లేవర్ మరీ ఘాట్ అయిపోతుందని చెప్పి నేను వేయలేదు. ఇన్కేస్ వెల్లుల్లి కూడా ఓకే అనుకుంటే వేసుకోవచ్చు. అండ్ వెల్లుల్లి కూడా మనకు కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా యూస్. కొద్దిగా ఎండుమిర్చి వేస్తాం. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో పెరుగు యాడ్ చేస్తాం. ఓకే, సో నార్మల్ రైస్లోకి కానీ లేదా చపాతీస్లోకి కానీ కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట. బాగుంటుంది కదా చపాతీస్లోకి, అదే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నార్మల్ కర్డ్ ఇష్టం ఉండని వాళ్ళు ఇలా పెరుగు చేసి తీసుకుంటే కూడా బాగుంటుంది. అవును. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు కదా. ఎంతసేపు మనం ఇలా బాయిల్ చేసుకోవచ్చు? జస్ట్ 1 minute సరిపోతుంది. ఎందుకంటే మనం తోటకూర కూడా ఆల్రెడీ దాన్ని బాయిల్ చేసి పెట్టాం కాబట్టి అది ఏమి ఉడకాల్సిన అవసరం లేదు. దీంట్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో పర్టికులర్గా మనం తోటకూర మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకొచ్చాం కదా. చెడు కొవ్వుని తగ్గించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో తోటకూరలో వచ్చేసరికి మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అశ్విని. అండ్ వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి ఆకుకూర కాబట్టి ఆబ్వియస్లీ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదేంటి అంటే ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్స్ అనేది తగ్గిస్తున్నాం. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి తోటకూర తీసుకున్నాం. మిగిలిన ఆకుకూరలలో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కానీ కంపారిటివ్లీ ఫైబర్ అనేది మనకి తోటకూరలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న తోటకూరని వేస్తున్నాం. ఓకే, ఫైనల్గా కొద్దిగా ఉప్పు వేసి మనం స్టవ్ బంద్ చేసేస్తాం. ఓకే, ఒకసారి కలిపేసుకుందాం. స్టవ్. సో మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అండ్ అలాగే కొలెస్ట్రాల్ అని చూపిస్తాయి కదా. ఏంటి ఇది రెండింటికి డిఫరెన్స్? సో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అశ్విని. దాంట్లో ఏంటి అంటే కొంతమందికి ఓన్లీ ట్రైగ్లిజరైడ్స్ అనేది పెరుగుతుంది, కొంతమందికి ఎల్డిఎల్ ఒక్కటే పెరుగుతుంది, కొంతమందికి టోటల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇవన్నీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి. ఓకే, అండ్ అది ఒక్కొక్క కొలెస్ట్రాల్ పెరగడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. కొంతమంది ఎక్కువ లైక్ ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అట్లా, లేదు డయాబెటీస్ ఉన్నప్పుడు మనకి ట్రైగ్లిజరైడ్స్ ఒకటే పెరుగుతుంది. అండ్ ఫుడ్ ఇంటేక్లో ఎక్కువ ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది, ఎక్కువ జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ ఉంది అంటే ఎల్డిఎల్ పెరుగుతుంది. సో అలా మనం తీసుకున్న డైట్, మనకున్న హెల్త్ కండిషన్ బట్టి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మనకి అబ్నార్మల్ చూపిస్తాయి. ఓకే, అండ్ అలాగే మనం రివైజ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి బ్రీఫ్గా కొంచెం మనం మాట్లాడేసుకుందాము. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి?
సో అశ్విని, జనరల్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో ఎల్డిఎల్ ఇంకా ట్రైగ్లిజరైడ్స్ ఇంకా టోటల్ కొలెస్ట్రాల్ బై ఎల్డిఎల్ రేషియోస్ ఉంటాయన్నమాట. సో అవి అధికంగా అవ్విపోవడాన్ని మనము బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటాం. గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏదైతే మనకి శరీరానికి అవసరమో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనమాట, దాన్ని ఎస్పెషల్లీ మనం గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటాం. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి అంటే మనకు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, ప్రాపర్ లైఫ్ స్టైల్ లేదు, ప్రాపర్ డైటరీ మోడిఫికేషన్స్ అంటే డైట్ సరిగ్గా తీసుకోవట్లేదు, అలాంటివి చేసినప్పుడు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి అంటే మన డైట్లో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మన హార్ట్ ఫంక్షన్కి కానీ ఆర్బీసీ ఫార్మేషన్ చాలా మన బాడీలో జరిగే ప్రాసెస్కి కూడా మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది నీడెడ్. సో అది మనకి హెల్దీ సీడ్స్, నట్స్, అవకాడో ఇలాంటి వాటి వల్ల వస్తుంది. సో అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం డైలీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సీడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి, అవకాడో ఇంక్లూడ్ చేసుకోండి అనేది చెప్తాం. సో అది కూడా హెల్దీ రేంజ్లో మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో లక్కీ గారు, మనకి ఏ లెవెల్లో కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అయితే కనుక అది హార్ట్కి రిలేటెడ్ అవుతుంది, అంటే హార్ట్కి మనకి ప్రాబ్లమ్ అని తెలుస్తుంది. సో ఈ కొలెస్ట్రాల్ రేంజెస్ అనేది మామూలుగా మనకి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది అశ్విని. దాంట్లో మనకి నార్మల్ రేంజ్, రెఫరెన్స్ రేంజ్ అనేది ఇస్తారు. సో దానికి నియర్ బై ఉంది అంటే మనము దాన్ని డైటరీ మోడిఫికేషన్స్తో చేంజ్ చేసుకోవచ్చు. బట్ అది చాలా హై ఉంది అంటే ట్రైగ్లిజరైడ్స్ మనకి హెల్తీగా 200 ఆ లోపే ఉండాలి అని చెప్తాం. బట్ చాలామందికి అది 700, 800, 1000 వరకు కూడా వెళ్తుంది. సో అలా వెళ్తున్నప్పుడు కూడా మనం ప్రాపర్ డైట్ చేంజ్ చేసుకోవట్లేదు, ప్రాపర్గా లైక్ డాక్టర్ కన్సల్ట్ అయ్యి మెడిసిన్ నీడెడ్ అది స్టార్ట్ చేయలేదు అంటే దానివల్ల ఏమవుతుందంటే మన ఆర్టరీస్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో బ్లాక్ అయిపోయి బ్లడ్ సప్లై అనేది మెల్లిమెల్లిగా హార్ట్కి తగ్గుతుంది. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చేసి సడన్ డెత్ అలాంటివి చూస్తామన్నమాట. సో మనకి ఆల్రెడీ బ్లడ్ పారామీటర్స్లో చూపిస్తున్నప్పుడు దానికి తగినట్లుగా మనము మెడిసిన్స్ యూస్ చేయడం, డైట్ చేంజ్ చేసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం అలా చేస్తే అది ఇనీషియల్ స్టేజెస్లోనే కంట్రోల్లో తీసుకొచ్చు. సో రెసిపీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే కదా, సర్వ్ చేసుకుందాం. సో అశ్విని గారు, తోటకూర మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే, ఎస్, తోటకూర మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. తోటకూర మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తోటకూర, పెరుగు, నూనె, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, ఎండుమిర్చి, మెంతులు, పచ్చిమిర్చి. తోటకూర మజ్జిగ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో మెంతులు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పెరుగు, తగినంత నీళ్లు, ఉడికించిన తోటకూర, ఉప్పు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, తోటకూర మజ్జిగ పులుసు రెడీ.